ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా జూన్ 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ఆంతర్యం శీర్షికలో జూన్ 13వ తేదీ జ్యేష్ఠ పూర్ణిమ అయిన కారణంగా వటసావిత్రి వ్రత ప్రాధాన్యాన్ని, దాంతోపాటు పేరులో మొదటి అక్షరం అదృష్టయోగం శీర్షికలో ఆంగ్ల అక్షరాల్లో బి అనే అక్షరం తమ పేరులో మొదటిగా ఉన్న సందర్భంలో ఆ పేరు కలిగినటువంటి వాళ్ళు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు వంటి విశేషాలని తెలుసుకుంటారు. స్వస్తి శ్రీ చాంద్రమాన జైనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుద్ధపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని చూస్తే 8వ తేదీ అంటే ఈరోజు మృగశిర కార్తె ప్రారంభం, 9 నిర్జల ఏకాదశి, 10 రామలక్ష్మణ ద్వాదశి, 13వ తేదీ ఈరువాక పూర్ణిమ, బిల్వ త్రిరాత్ర వ్రతం, వట సావిత్రి వ్రతం. ఇక మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే రవి శుక్రులు శుభులుగా, రాహుకేతువులు అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగా అశ్విని నక్షత్ర జాతకులు ప్రేమ విషయంలో ముఖ్యంగా తొందరపాటుతనంతో ఒక నిర్ణయాన్ని చేస్తారు. దానిని కాదనుకుంటారు, మళ్ళీ ఇంకో రకమైన ఆలోచనకు వస్తారు. మొత్తానికి డోలాయమాన స్థితిలోనే ఈ వారం అంతా ముగిసిపోతుంది వారికి. భరణీ నక్షత్ర జాతకులకి ఏ విధమైన చదువు చదువుదామా, దేంట్లో చేరుదామా, ఏ ఉద్యోగంలో చేరుదామా, ఏ వ్యాపారానికి వెడదామా అనేటటువంటి ఆలోచనతో సతమతమవుతూ ఏ నిర్ణయాన్ని చేయలేకుండానే ఈ వారాన్ని ముగించి వేస్తారు. అలాగే కృత్తికా నక్షత్ర జాతకులు కూడా తమకి సంబంధించినటువంటి కుటుంబ వ్యవహారాలు ఒక కొలిక్కి తెచ్చుకోలేకుండా ఇటు సంతానంతో, అటు తల్లిదండ్రులతో, అటు భార్యతో, ఇటు భర్తతో ఇన్ని విధాలైనటువంటి నిష్పత్తులతో ఆలోచనని, చర్చల్ని చేస్తూ ఒక నిర్ణయానికంటూ రాలేకపోతారు ఈ వారంలో. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వడపప్పుని, పానకాన్ని తాము ప్రసాదంగా స్వీకరిస్తూ యోగ్యులైనటువంటి వారికి ఉచితంగా ఇవ్వడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం భార్యతో భర్త, భర్తతో భార్య విరోధ పడకపోవడం మంచిది. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాల్ని పరిశీలన చూస్తే గురు, శుక్ర, బుధ, శని, రాహు, కేతువులు శుభ్రులుగా ఉన్నటువంటి కారణంగా ముఖ్యంగా కృత్తికా నక్షత్ర జాతకులు తాము అనుకున్నటువంటి ఉద్యోగాన్ని, తాము అనుకున్నటువంటి కళాశాలలో ప్రవేశాన్ని, తమ సంతానానికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొంది మంచి ఆనందంగా గడపగలుగుతారు ఈ వారం. రోహిణి నక్షత్ర జాతకులకి పిత్రార్జితమైనటువంటి ఆస్తిలో భాగస్వామ్యం తప్పక లభిస్తుంది. లభించిందనే ధైర్యంతో పాటు ఆనందం సంపూర్ణంగా తమ సొంతం కావడమే కాకుండా తమకున్నటువంటి ద్రవ్యంతో వేరే చోట మరేదైనా పెద్ద ఆస్తిని కొనుగోలు చేయాలనే ఊహ కూడా మనసుకి తడుతుంది. అది తొందరలో పూర్తి కావచ్చు కూడా. మృగశిర నక్షత్ర జాతకులకి కొత్త వ్యాపారం పెట్టాలనే ఊహ రావడంతో పాటు దానికి సంబంధించిన వ్యక్తుల యొక్క సహకారం కూడా లభిస్తుంది. అది ఓ గొప్ప విశేషంగా మనం భావించవచ్చు ఈ వారంలో. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. పరిశుభ్రమైనటువంటి జలాన్ని అవసరమైనటువంటి వారిని ఎంచుకుని వారికి ఇవ్వడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా ఈ రాశి వారి ఈ వారం ధనాన్ని ఎవరికీ రుణంగా ఇవ్వడం ఏమాత్రమూ సరికాదు. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే గురు, శుక్ర, కేతువులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా మృగశిర నక్షత్ర జాతకులు వ్యాపారస్తులు అయినట్టయితే ప్రభుత్వం వారి దృష్టి తమ మీద ఉందనే మాటని ప్రతి క్షణం అనుకుంటూ ఉండవలసిందే. ఆర్ద్ర నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి పై అధికారుల దృష్టి మొత్తం తమ మీదనే ఉందనే యథార్థాన్ని అనుక్షణం గుర్తు చేసుకుంటూ ఉండాల్సిందే. పునరోసు నక్షత్ర జాతకులు తండ్రి అయినట్లయితే సంతానం, సంతానం అయినట్లయితే తల్లిదండ్రులు ఒకరిని ఒకరు గురించి, లోపాలని గురించి ఆలోచించుకుంటూనే ఉంటారు అనే విశేషాన్ని మర్చిపోకుండా ఉండాలి ఈ వారం అంతా కూడా. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఉత్తమం. సరైన సమయానికి భోజనం, సరైన సమయానికి నిద్ర స్వీకరించని పక్షంలో ఆరోగ్య భంగమయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఒకరి రహస్యాన్ని మరొకరికి చెప్పకపోవడం వల్ల చాలా మానసికమైనటువంటి ప్రశాంతతని పొందగలుగుతారు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే రవి శుక్రులు అర్ధశుభులుగా ఉన్న కారణంగాను పునరసు నక్షత్ర జాతకులు ఇల్లు మారవలసి వచ్చినా, ఉద్యోగాన్ని మారవలసి వచ్చినా,
లేక మరొకరితో ఒక విశేషాన్ని చెప్పవలసి వచ్చినా 1-2 మార్లు తమ మనసులో ఆలోచించుకుని మాత్రమే నిర్ణయాన్ని చేసుకోవాల్సినటువంటి గడ్డువారం ఇది. పుష్యమి నక్షత్ర జాతకులు మోసానికి గురయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ధనానికి సంబంధించిన నష్టానికి గురయ్యే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి వీలైనంత వరకు ఈ వారం ఆర్థికమైనటువంటి విశేషాలని పై వారానికి వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఆశ్లేష నక్షత్ర జాతకులు గృహానికి సంబంధించినటువంటి ప్రవేశాన్ని చేయవచ్చు. ఆ సందర్భంలో మిత్రుల ద్వారా బంధువుల ద్వారా కొన్ని మాటల్ని పడేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి బాగా ఆలోచించుకుని జాగ్రత్తగా గృహప్రవేశాన్ని కానీ ఇతరమైనటువంటి స్థలాలని పొలాలని కొనడం కానీ చేసుకోవాల్సి ఉంటుంది. నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేయడం మంచిది. కొంతమందికైనా సరే నిమ్మనీటిని అలాగే ఇతరమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించిన ద్రవ్యాలని దానం చేయడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం సమయం యొక్క విలువని గ్రహించి కార్యక్రమాలను చేసుకుంటూ ఉన్నట్టయితే జీవితంలో ఉన్నత స్థితికి ఎదగగలుగుతారు. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే రవి, బుధ, శుక్ర, శని, రాహులు అనుకూలంగా ఉన్నటువంటి కారణంగా మఖా నక్షత్ర జాతకులు పూర్వపు ప్రతిష్టని ఆర్జించుకుంటూ ఉంటారు. తాము అనుకున్నటువంటి ప్రత్యేకమైన ఒక కార్యక్రమంలో విజయాన్ని సాధిస్తున్నామనే ధైర్యంతో ఉండగలుగుతారు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు తమ సహ ఉద్యోగితో తాము చేపట్టినటువంటి ప్రయత్నం చక్కనైనటువంటి విధంగా అనుకూల ఫలితాన్ని ఇస్తూ ఉండడంతో ఆనందాన్ని పొందగలుగుతారు. కొత్తదైనటువంటి నిర్మాణ రంగానికి శ్రీకారాన్ని కూడా చుట్టగలిగిన అవకాశానికి ఎదుగుతారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు రుణ బాధలు పూర్తిగా తీరడమే కాకుండా కొత్త రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం లేకుండా తమకి తామే ధనాన్ని పెట్టగలిగినటువంటి స్థాయికి వచ్చి ఆనందాన్ని తమ సొంతం చేసుకోగలుగుతారు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తీర్థయాత్రల్ని కానీ వినోద పర్యటనని కానీ ఇతర ప్రయాణాలని కానీ చేయకుండా ఉండడం ఎంతైనా ఉత్తమం. ఈ రాశివారు ఈ వారం ఇంట్లో అలాగే ఒంట్లో దైవాన్ని దర్శించుకుంటూ దూరపు ప్రయాణాలకి వెళ్ళకపోవడం మరింత శ్రేయస్కరం అని మరోమారు తెలియజేస్తోంది శాస్త్రం. ఇక ఈ వారం కన్యా రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే రవి, బుధ, శుక్రులు శుభ్రులుగా ఉన్నటువంటి కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ఏ పనిని చేయబోయినా పూర్వం జరిగినటువంటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ మాత్రమే కొత్త అడుగుని వేయాలి తప్ప గత చరిత్రని ఏమాత్రమూ గుర్తు చేసుకోకుండా ఉండడం సరికాదు. హస్త నక్షత్ర జాతకులకి దైవ సందర్శనం చేయాలనే ఆలోచన, తీర్థయాత్రలకి వెళ్ళాలనే బలీయమైనటువంటి కోరిక కలుగుతుంది. ఆ విధంగా చేసుకోవచ్చు, నష్టం లేదు. చిత్తా నక్షత్ర జాతకులకి శారీరకమైనటువంటి శ్రమ తగ్గి మానసికమైనటువంటి ఒత్తిడి కూడా తగ్గి సుఖంగా ఉన్నామనేటటువంటి ఆనందం కలుగుతుంది. కొత్తదైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించని అవసరం లేదనే యథార్థం తెలిసి మరింత ఉత్సాహకరంగా వీరు ఉండగలుగుతారు. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని, సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ప్రాణాయామ విద్యని అభ్యసించడం ఎంతైనా అవసరం. ఈ రాశివారు ఈ వారం కింది ఉద్యోగులతో ఎంతవరకో అంతవరకు ఉండని పక్షంలో మానసికమైనటువంటి ఆవేదనకి గురి అవుతారు. మిగిలిన రాశివారి ఫలితాలను తెలుసుకోవడంతో పాటు ఆంతర్యం శీర్షికలో జ్యేష్ఠ పూర్ణిమ నాడు వట సావిత్రి వ్రతం కారణంగా ఆ వట సావిత్రి వ్రత ప్రాధాన్యాన్ని, దాంతోపాటు పేరులో మొదటి అక్షరం అదృష్టయోగం శీర్షికలో ఆంగ్లాక్షరమైన బి తమ పేరులో మొదటగా ఉన్నట్టయితే ఆ బి మొదటి పేరుగా ఉన్నటువంటి వారు ఏ విధమైన లక్షణాలతో ఉంటారు, ఈ రంగంలో రాణిస్తారు వంటి విశేషాల్ని విరామ అనంతరం తెలుసుకుంటారు. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే కుజ, గురు, రాహు, కేతువులు శుభంగా ఉన్నటువంటి కారణంగా చిత్తా నక్షత్ర జాతకులు ఏ మాటలు మాట్లాడినా అపార్థానికి తోవ తీసేటటువంటి విధంగా ఉంటాయి. కాబట్టి మాటల్ని బాగా ఆలోచించుకుని ముందుగానే బుద్ధిలో రచించుకుని ఆ తర్వాత మాట్లాడడం ఎంతైనా అవసరం. స్వాతి నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి పెట్టుబడులని, తమకి సంబంధించినటువంటి ఆర్థికమైనటువంటి లావాదేవీలని, అలాగే ఖర్చులకి సంబంధించినటువంటి చిట్టాలని, పుస్తకాలని మిత్రులు కదా లేదా బంధువులు కదా అనే అభిప్రాయంతో కానీ ఇచ్చినట్టయితే అది తీవ్రమైనటువంటి పరిస్థితులకి తోవ తీయవచ్చు. జాగ్రత్తగా ఉండడం అవసరం. విశాఖ నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన తల్లిదండ్రులు లేదా మామయ్య లేదా అత్తయ్య ఇతరులైనటువంటి వాళ్ళు ముఖ్యంగా బంధుగణం వారి యొక్క ఒత్తిడికి లోనై ఓ నిర్ణయానికి కానీ కట్టుబడి ఉన్నట్లయితే ప్రమాదం జరుగుతుందేమో తమకి తాము పరిశీలించుకుంటూ ఉండడం మంచిది. లేని పక్షంలో ఇబ్బందికి పాలవుతారు.
సరస్వతి అష్టోత్తర శతనామ పఠనం చేయడం మంచిది. కొబ్బరి బొండాల నుండి వచ్చినటువంటి నీటిని రోగులైనటువంటి వారిని ఎంచుకుని వారికి దానం చేయడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు తప్పుని అంగీకరించి పరిస్థితిని చక్కదిద్దుకున్నట్లయితే జీవితం సుఖమయం కాగలుగుతుంది. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలన చూస్తే బుధ కేతువులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా విశాఖ నక్షత్ర జాతకులు తమకున్నటువంటి కోపాన్ని పట్టుదలని కానీ వీడినట్టయితే తాము ఏ కార్యక్రమాన్ని చేస్తున్నారో దాని మీదే దృష్టిని ఏకాగ్ర దృష్టిని కానీ ఉంచినట్టయితే విజయం తమకి తప్పక సొంతమవుతుంది. ఎక్కువ ఆలోచనని మాత్రం చేయొద్దు. అనురాధ నక్షత్ర జాతకులకి ఇంట్లో ఉన్న వారితోనూ బయట ఉన్నటువంటి వారితోనూ కొత్తదైనటువంటి వివాదం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు మౌనాన్ని పాటిస్తూ తక్కువగా మాట్లాడడం ఈ వారం ఎంతైనా అవసరం. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి కొత్త కొత్త విశేషాలు తెలిసి తాము ఏ విధంగానూ తప్పు చేయడం లేదనే విశేషంతో పాటు ధైర్యంగా ఉండేటటువంటి తనం మరింతగా ఎదుగుతుంది. ఏ విధమైన భయము లేనటువంటి స్థితితో గడపగలుగుతారు జ్యేష్ఠవారు ఈ వారం. దుర్గా అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వడపప్పుని పానకాన్ని తాము ప్రసాదంగా స్వీకరిస్తూ యోగ్యులైనటువంటి వారికి ఉచితంగా ఇవ్వడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం స్థానచలనం ఏమాత్రమూ సరికాదు అని గ్రహించాలి. ఇక ఈ వారం ధను రాశి వారి ఫలితాన్ని పరిశీలిస్తే కుజ శని రాహువులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా మూలా నక్షత్ర జాతకులకి ఇంటా బయట ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు క్రమంగా తీరిపోయి ఈ విధంగా ప్రయాణించడం సరైనటువంటి మార్గం అనే ఒక నిర్ణయానికి నిశ్చయానికి రాగలుగుతారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఎక్కడి నుండో రావాల్సినటువంటి రుణాలు కొంతమేర వస్తాయి. అంతతో తృప్తి పడేటటువంటి తనము లభిస్తుంది. మొత్తానికి ఆ అనవసరమైనటువంటి పద్దులన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతతకి వచ్చేటటువంటి స్థితి కనిపిస్తూ ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి వృత్తి ఉద్యోగాలు చేసేవారి కంటే కూడా వైద్య న్యాయవాద వృత్తులు చేసేటటువంటి వారైతే వారికి పరిస్థితి అగమ్యగోచరంగా అనిపించవచ్చు. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనం చేయడం చాలా మంచిది. గ్రీష్మ ఋతువుకి అలాగే రాబోయేటటువంటి వర్ష ఋతువుకి అనుగుణంగా ఉండేలా గొడుగుని దానం చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పొదుపుని పాటించడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే బుధ శుక్రులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి అనవసరమైనటువంటి వ్యయం బాగా అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఎంచి మాత్రమే వ్యయం చేయడం ఎంతైనా అవసరం. శ్రవణ నక్షత్ర జాతకులకి వ్యాపారం మరింత పెంచుకోవాలనేటటువంటి ఆలోచన కలుగుతుంది. కానీ తగినటువంటి విధంగా ప్రయత్నాన్ని చేయకపోవడం జరుగుతుంది. ఏమైనా సరే అని అనుకుంటూ ప్రయత్నాన్ని చేస్తే వ్యాపారం అలాగే ఉద్యోగం పదవీ ఉన్నతి కూడా లభించే అవకాశం బాగా కనిపిస్తోంది. ధనిష్ట నక్షత్ర జాతకులకి కుటుంబంలో ఐకమత్యం బాగా పెరుగుతుంది. కానీ నోటి తొందరతనం కారణంగా చిన్న మనసుకి గాయం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆలోచించుకుని మాత్రమే మాట్లాడుకుంటూ ఉండాలి, కుటుంబ సభ్యులతో సహా బంధుమిత్రులు కూడా. లలిత అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తల్లిదండ్రులకి పాదాభివందనాన్ని కానీ చేసినట్లయితే విశేషంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ రాశివారు ఈ వారం పోటీ పరీక్షలకు కానీ సిద్ధం అయినట్లయితే తప్పక ముందు నాటికి సత్ఫలితాల్ని సాధించగలుగుతారు. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను పరిశీలన చేస్తే శుక్రుడు రాహువు కేతువు శుభులుగా ఉన్నటువంటి కారణంగా ధనిష్ట నక్షత్ర జాతకులు ఏ ప్రయాణం చేసినప్పటికీ కూడా లాభిస్తుంది. ఆ ప్రయాణం వల్ల కొత్త కొత్త పరిచయాలు కావడమే కాకుండా పరిచితులైనటువంటి వ్యక్తులు తమకు ఏదో విధంగా సహకారాన్ని సహాయాన్ని అందించగలనే నిశ్చయ జ్ఞానం వస్తుంది. శతభిష నక్షత్ర జాతకులు పూర్వం ఎప్పుడో కొనుగోలు చేసినటువంటిది విశేషమైనటువంటి లాభానికి అమ్మగలిగిన అవకాశానికి స్పష్టంగా రాగలుగుతారు. ఈ వారంలో అది చాలా ఆర్థికమైనటువంటి లాభాన్ని కలిగిస్తుంది. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఈ వారం మేల్కొని తప్పక ఏదో చోట కొనాలి అనే ఆలోచనని, లేదా కూతురికి వివాహం చేయాలి లేదా కొడుక్కి వివాహం చేయాలనే ఊహకు వస్తారు. నిశ్చయంగా ఫలితాలు అనుకూలంగానే ఉంటాయి. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఎంతైనా ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పిల్లలు వాడేసినటువంటి పుస్తకాల్ని వాటి అవసరమైనటువంటి విద్యార్థులకి బీదవారికి దానం చేయడం మంచిది. ఈ వారం ఈ రాశివారు నోటు దురుసుతనాన్ని అదుపు కానీ చేసుకున్నట్టయితే అప్రతిష్టకి గురయ్యే అవకాశం ఉండదు.
ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే శుక్రుడు శుభుడుగా ఉన్నటువంటి కారణంగా పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు కానీ వ్యాపారాన్ని చేస్తున్న వాళ్ళైతే ప్రభుత్వ దృష్టి తమ మీద ఉందనేటటువంటి ఆలోచనతోనే ఉండాలి. తమకి తామే అధికారులం అనుకుంటూ తమ దస్త్రాలని తామే పరిశీలించుకోవడం మంచిది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఏదైనా వంచన కానీ ఇతరమైనటువంటి తీరులో కానీ సంపాదన చేస్తూ ఉన్నట్టయితే ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి 1-2 మార్లు జాగ్రత్త చేసుకుంటూ ఉండడం అవసరం. రేవతి నక్షత్ర జాతకులకి తప్పక తమదైనటువంటి కార్యం విజయాన్ని సిద్ధింప చేస్తుంది, అనుమానం ఏం లేదు. అయితే ముఖ్యమైనటువంటి పత్రాల విషయంలో మాత్రం ఏమాత్రపు రాజీ లేనిటువంటి విధంగా అన్నిటినీ భద్రపరచుకోవడం అవసరం. గణేష అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. దైవ ఆలయానికి వెళ్ళి మౌన ధ్యానాన్ని చేయడం సర్వశ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఇంటి విషయంలో భద్రతని జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఇక ఆంతర్యం శీర్షికలో జూన్ 13వ తేదీ జ్యేష్ఠ పూర్ణిమ అయిన కారణంగా వట సావిత్రి వ్రతాన్ని చేస్తారు. సావిత్రి తన భర్త అయినటువంటి సత్యవంతుడికి 4వ రోజున యముని ద్వారా ప్రాణ అంతక స్థితి ఉందనే యథార్థాన్ని గ్రహించి కిందటి 3 రోజులుండే లలిత సహస్రనామ పారాయణాన్ని చెయ్యాలి అని త్రిరాత్ర ఉపవాస దీక్షని ప్రారంభించింది. 4వ రోజైన జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఆమె లలిత సహస్రనామ పారాయణాన్ని చేసినటువంటి తీరుని గమనించిన యముడు తనకి తానే ప్రత్యక్షంగా కనిపించాడు. ఆమె అతడి వెంట వెడుతూ ఉంటే మెల్లమెల్లగా వరాలని ఇస్తున్నటువంటి వంకతో భర్త ప్రాణాలని కూడా ఇచ్చాడు. అంచేతనే బిల్వ త్రిరాత్ర వ్రతం అనే పేరిట లలిత సహస్రనామ పారాయణాన్ని చేస్తూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క బిల్వం అంటే మారేడు దళం చొప్పున అమ్మవారిని కానీ అర్చించినట్టయితే భర్తకి కానీ భార్యకి కానీ ప్రాణాంతకమైనటువంటి స్థితి ఉన్నట్లయితే నిశ్చయంగా ఆ స్థితి తొలగుతుంది. ఒకవేళ సంపూర్ణ ఆరోగ్యవతులుగా వంతులుగా ఉన్నట్లయితే వారు కూడా లలిత సహస్రనామానికి సంబంధించిన త్రిరాత్ర ఉపవాస వ్రతాన్ని చేస్తూ కుటుంబంలో సంబంధించినటువంటి వ్యక్తులకి సుఖశాంతులని మానసిక ఆనందాన్ని ప్రశాంతతని పొందగలుగుతారు. ఇవి ఈ వారం XXX డిటర్జెంట్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమ విశేషాలు. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో రాశి ఫలాలతో పాటు వాస్తు విశేషాలని కూడా తెలుసుకుంటారు. ఇక పైవారం శుభమస్తు కార్యక్రమంలో జూన్ 19వ తేదీ నుండి యమునా నది పుష్కరాలు వస్తున్నటువంటి సందర్భంగా పుష్కరాలు వాటి ప్రాశస్యం అనే విశేషం, అలాగే ఆంగ్లాక్షరమైనటువంటి సి తమ మొదటి పేరులో కలిగినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు వంటి విశేషాలను తెలుసుకుంటారు. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ వారం పేరులో మొదటి అక్షరం అదృష్టయోగం అనే శీర్షికన బి అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగినటువంటి వ్యక్తుల జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళు జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఎటువంటి రంగాలను ఎంచుకోవాలి, ఏ దైవాన్ని ఆరాధన చేయాలి, ఎలాంటి సూచనలను పాటించాలి అనే విషయాలను గురించి తెలుసుకుందాం. బి అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే ప్రతి విషయంలో కూడా ఆచి తూచి వ్యవహరిస్తూ ఉంటారు. వీళ్ళు ఏ పని చేసినా సరే ఆ పనిలో తమకు కూడా కొద్దిగా లాభం ఉండేలాగా చూసుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అదేవిధంగా వీళ్ళు ప్రతి విషయంలో కూడా కొద్దిగా అనుమానాస్పదమైనటువంటి ధోరణిని వ్యక్తం చేయటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అన్ని విషయాల్లో కూడా వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలను పాటిస్తూ ఉంటారు. ఎటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాలలోకి, ఎటువంటి వివాదాస్పదమైనటువంటి విషయాలలోకి ప్రవేశించటానికి ఏమాత్రం ఆసక్తి చూపరు. అన్ని రకాలైనటువంటి వివాదాస్పదమైనటువంటి విషయాలకు దూరంగా ఉండటానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్ళ ఆలోచనలు కూడా చాలా లోతుగా ఉంటాయి. వీళ్ళ మనసులో ఏ విషయాలు ఉన్నాయో ఆ విషయాలని స్వజనులకు కానీ మిత్రులకు కానీ ఎవరికీ చెప్పకుండా ప్రతి విషయాన్ని కూడా అంతర్లీనంగా తామే ఆలోచించుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా ఏ సమస్య వచ్చినా సరే ప్రతి సమస్యను కూడా సొంతంగా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకునేటటువంటి లక్షణం బి అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగినటువంటి వ్యక్తులకు ఉండటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది.
అలాగే వీళ్ళు సంఘంలో పెద్దవారితోనూ చిన్నవారితోనూ అందరితో కూడా సామరస్యంగా ఉంటూ ఉంటారు. వారితో స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అయినప్పటికీ ఆ సంబంధాలన్నీ కూడా పరిమితంగా ఉండేలాగా చూసుకుంటారు. ఎవరితో కూడా పూర్తిగా కలిసిపోకుండా అందరితో కొద్దిగా స్నేహభావాన్ని ఏర్పాటు చేసుకుంటూ జీవితంలో ముందడుగు వేయటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ప్రతి విషయంలో కూడా వీళ్ళకి భావుకత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీళ్ళ జీవితం మొత్తం కూడా మనస్సు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. వీరికి కోపం త్వరగా రావటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వీళ్ళు ఒకసారి ఏ అంశాన్నైనా సరే నిర్ణయించుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నిర్ణయాన్ని మార్చుకోకుండా ముందడుగు వేయటానికి అవకాశం ఎక్కువగా ఉంది. సమాజంలో, దేశంలో అందరికీ మంచిని చూపించేటటువంటి మార్గదర్శకులుగా, అధ్యాపకులుగా వీళ్ళు విశేషంగా రాణించటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వీరికి దేశం మీద కానీ సమాజం మీద కానీ ప్రేమాభిమానాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అనేక రంగాల్లో ప్రతిభ, అనేక విషయాలకు సంబంధించిన అవగాహన, పరిజ్ఞానం వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు తలపెట్టినటువంటి ఏ కార్యంలోనైనా సరే విజయాన్ని సాధించాలనేటటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. బి అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగినటువంటి వ్యక్తుల మీద చంద్రగ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా పనిచేయటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కనుక బి అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగినటువంటి వ్యక్తులు కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను పాటించడం ద్వారా జీవితంలో త్వరగా చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. వీలైనప్పుడల్లా వీళ్ళు లక్ష్మీదేవి ఆలయాలను సందర్శించటం, సోమవారం నాడు పరమేశ్వర ఆరాధన చేయటం, పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయటం ద్వారా చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఏ నెలలోనైనా సరే గురువారం పూర్వాభాద్ర నక్షత్రం ఉన్న రోజు శ్రీ షిరిడి సాయినాథుడికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించటం ద్వారా జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అదేవిధంగా వీళ్ళు గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారికి తాళింపు పెట్టినటువంటి శనగలను నివేదన చేయటం, అలా నివేదించబడినటువంటి శనగలను పేదవారికి పంచిపెట్టడం ద్వారా కూడా జీవితంలో త్వరగా చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు ఏ రాశి వారికి బాగా కలిసి వస్తాయి? వాహన ప్రయాణాల్లో ఏ రాశి వారు అప్రమత్తంగా ఉండాలి? శ్రీ మహావిష్ణువు దశావతారాలకు సంకేతమైన దశముఖి రుద్రాక్ష ధారణ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఈ దశముఖి రుద్రాక్షను ఎవరు ధరించాలి? జాతక ఫల నిర్ణయంలో భావచక్ర ప్రాధాన్యత ఏమిటి? భావచక్రాన్ని ఎలా చూడాలి? ధనయోగం పొందడానికి గోమతి చక్రాలు ఏ విధంగా సహకరిస్తాయి?